మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది విజయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం కదా ట్రోల్స్, దాని గురించి పర్టికులర్గా మాట్లాడుకుందాం. విజయ్ గారి గురించి. విజయ్ గారు పార్టీ బట్టి 1.5 year అయింది. అట్లాగే ఆయన సంక్షేమ పథకాలు గోల్డ్ కానీ, లేడీస్కి ఇచ్చి కిట్లు కానీ, అలాగే ఎవ్రీ మంత్ 2,500 కానీ ఇలాంటి జనాల్లోకి వెళ్ళి విపరీతమైన క్రేజ్ వచ్చి, ఎందుకంటే అన్న డిఎంకేని చూశారు. జయలలిత చనిపోయిన తర్వాత ఇంకా స్టాలిన్ గారే దిక్కు అనుకున్నారు. కానీ మళ్ళీ విజయ్ రూపంలో వాళ్ళకి ఒక నాయకుడు దొరికారు. అందుకని అక్కడ యూత్ 18 to 30 వరకు ఉన్న యూత్ అంతా కూడా విజయ్ గారికి 80% వేయరు. అందుకనే ఆ మెజారిటీ వచ్చింది. ఎందుకంటే డబ్బు విపరీతంగా ఏం ఖర్చు పెట్టలేదు విజయాల పార్టీ. డిఎంకే ఖర్చు పెట్టి అంత కూడా ఖర్చు పెట్టలేదు. కానీ 108 సీట్లు వచ్చినాయి. అలాగే విజయ్ గారికే డౌటు, అందుకని 2 చోట్ల పోటీ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే, ఆయన యువరాజ్యం ఉన్నప్పుడు, అధ్యక్షుడు ఉన్నప్పుడు తిరిగారు. అలాగే ప్రజలకు ఏదో చేయాలని వచ్చారు. ఆ తర్వాత పార్టీని కలిపారు. కాంగ్రెస్లో ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యారు చిరంజీవి గారు. తర్వాత 2014లో మళ్ళీ పార్టీని పెట్టారు. కానీ పార్టీని పెట్టినా సరే ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మలేదు. ఎందుకంటే 2014లో ఆయన మల్కాజిగిరి నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు, కానీ లాస్ట్ మినిట్లో ఆగిపోయారంట. ఇప్పుడు 2014లో అప్పుడున్న వ్యక్తులు, 2009లో ఉన్న వ్యక్తులు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారి నిలబడటానికి ఇష్టపడలేదు. ఈవెన్ అలా అన్నయ్య ఏం చేయరో చూరు, అలాగే ఈయన కుర్రవాడు అనే ఉద్దేశంతో చేయరు. అలానే ఈయన కూడా విపరీతం కేడర్ ఏమీ లేదు అప్పుడు, అందుకని పోటీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారు ఎఫెక్ట్ గురించే 2014, 2019లో ఓడిపోవడానికి కూడా కారణం అదే. ఎందుకంటే భీమవరం గాజువాక అయ్యారు. రెండిట్లో కాకపోయినా గాజువాక అన్నా సరే నగ్గాలి. ఎందుకంటే అక్కడ 93,000 సభ్యత్వాలు జనసేన వచ్చినాయి. అలాగే ఆయన కమ్యూనిటీ ఎక్కువ ఉండే ప్రాంతం భీమవరం, నెక్స్ట్ గాజువాక. అయినా సరే ఆయన ఓటమి తప్పలేదు. ఇంకోటి ఏంటంటే, ఆయన మళ్ళీ చెయ్యడు, మంచిగా చేయడు అన్న ఉద్దేశంతో ఉన్నారు. అంటే పార్టీని నిలబెట్టలేడు అన్న ఉద్దేశంతో ఉన్నారు జనాలందరూ, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య చేసిన పనికి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎందుకు వచ్చారంటే, 2004లో వాళ్ళ నాన్నగారు సీఎం అయినప్పుడు 2000లో కట్టిన హైటెక్ సిటీ ఏరియా అంతా కూడా విపరీతంగా డెవలప్ చేశారు. అలా అని డెవలప్ చేయకుండా లేరు. అలాగే ఆ వేలోనే ఆంధ్ర పీపుల్స్ 2019లో అవకాశం ఇచ్చారు. 2019-24 వరకు ఆయన అలాగా తెలుసు కదా. అలాగే కంపెనీలు, అలాగే కేసీఆర్ గారికి తొత్తుగా ఉండటం, ఇవన్నీ కూడా జనాలు బాగా గుర్తుపెట్టుకున్నారు. అందుకనే 2024 100% ఓడించారు. ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి 2019లో యూత్ ఓట్లు ఏమి భారీగా ఏం పడిపోదు, 30% పడి ఉంటాయి. ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి వైపుకే తిరిగారు. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు జనాల్లో ఉన్నారు. అలాగే వాళ్ళ నాన్నగారులా చేస్తారు అనుకున్నారు, కానీ ఇలా చేస్తారు అని పరిపాలన ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి, ఆ వేరు, రాజశేఖర రెడ్డి గారు వేరు, అలాగే చంద్రబాబు నాయుడు వేరు, ఈయన వేరు. జనాలను ఈయన యాక్సెప్ట్ చేయలేదు జనాలు ఎవరో కూడా. ఎందుకంటే రాయలసీమ మెయిన్ క్యాండిడేట్లో ఓడిపోయారు. ఇంకా కోస్తా ఆంధ్రలో ఎక్కువ పవన్ కళ్యాణ్ అభిమానం ఉంటుంది కాబట్టి ఇటు సైడు వాళ్ళది, కానీ అటు సైడు ఓడిపోవడం అది మాత్రం జగన్ గారికి బాగా మైనస్. ఇంకోటి ఏంటి, విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పోలిగా పెట్టారు కదా. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు 2019లో వెళ్ళారు, ఓడించారు. 2024లో సింగిల్ గెల్లో ఉంటే కనీసం 20 సీట్లన్నా వచ్చును ఒకవేళ వెళ్ళుంటే. ఎందుకంటే రాయలసీమ ఆ ఏరియాలో క్యాండిడేట్లు లేరు అని సింగిల్ గెల్ ఏంటి. ఇప్పుడు జాగ్రత్తగా ఒక్కొక్కటి క్యాండిల్ పెట్టి క్యాడర్ని పికప్ చేసుకుని అప్పుడు వస్తున్నారు. అందుకని 2029-34 కూడా పొత్తు ఉంటుంది. తర్వాత ఆయన ప్లాన్ చేసుకుంటారు.